నమస్తే అండి. సినీ అవార్డ్స్ గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు. బెస్ట్ యాక్టర్ అవార్డు పుష్పకి వచ్చింది అల్లు అర్జున్కి, కానీ బెస్ట్ డైరెక్టర్ రాలేదు. ఏంటంటే మీకు ఏమనిపించిందండి అసలు? పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందంటే పార్ట్ 1 పార్ట్ 2 అది అల్లు అర్జున్ గారి నటన. ఆయన చేసిన యాక్షన్ సీన్స్ కానీ ఆ సినిమాలో అల్లు అర్జున్ గారు పర్ఫార్మెన్స్ అయితేమి డ్యాన్స్ అయితేమి పుష్ప సినిమాకి 100% న్యాయం చేసి అల్లు అర్జున్ గారు కాబట్టి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వటంలో తప్పే లేదు. అల్లు అర్జున్ గారికి అవార్డు ఇవ్వటం న్యాయమే. అంటే ఏదన్నా అంటే ఎక్కడైనా పార్షియాలిటీ ఉందని అనిపించిందా అవార్డ్స్ మొత్తం చూసినప్పుడు? ఏమన్నా అంటే ఏం లేదండి, అంతా కరెక్ట్గానే ఇచ్చారు. అక్కడ అంటే ముందే వాళ్ళు డిసైడ్ ఉంటారు, ఎవరెవరు ఏందనేది డిసైడ్ అయి ఉంటారు కాబట్టి దాని ప్రకారం ఇచ్చుంటారు. అల్లు అర్జున్ గారికి ఇవ్వడం మాకు సంతోషకరం. అంటే పవన్ కళ్యాణ్ కమ్యూనిజం భావజాలం కలిగిన వ్యక్తి, ఆ అవార్డు పవన్ కళ్యాణ్ రావాల్సింది అన్నారు. మరి అంటే ఇప్పుడు ఈరోజు అల్లు అర్జున్ గారు కూడా అతని స్థాయిలో అతను అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అది కాక వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్ గారు, దాని తోడు అల్లు రామలింగం గారు గతంలో పాత సినిమాల్లో కూడా మంచి యాక్టరు. ఆ రకంగా చూసుకుంటే వాళ్ళు ఈరోజు ఎన్నో వ్యాపారాలు, ఏ సంస్థలు, అలాగే ప్రొడ్యూసింగ్, అలాగే హీరోగా కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఉంది కాబట్టి అల్లు అర్జున్ గారికి ఇచ్చారేమో. అంటే గద్దర్ అంటే అలాంటి కమ్యూనిజం భావజాలం కాబట్టి పవన్ కళ్యాణ్ ఇవ్వాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. సార్ ఇవ్వాలని ఉండగా ఉంటే అది మనం అనుకుంటే కాదుగా, వాళ్ళు డిసైడ్ అవ్వాలిగా ఎవరికి ఇవ్వాలనేది. అల్లు అర్జున్ గారికి ఇవ్వాలనిపించిందేమో ఇచ్చారు, తప్పేం లేదు. హరిహర వీరమల్లు టాపిక్ వల్ల సినీ ఇండస్ట్రీ నష్టం జరిగింది, దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇంత హడావుడిగా ప్రకటించారని కొంతమంది అనుకుంటున్నారు. అదేం లేదండి, హరిహర వీరమల్లు జూన్ 12 ఎట్టి పరిస్థితుల్లో విడుదలయ్యిద్ది. అది ప్రొడ్యూసర్స్కి మీకు ఏదైనా సమస్యలు ఉంటే థియేటర్లో అవి మీరు సార్ట్ అవుట్ చేసుకోవాలి. సినిమా మాత్రం ఆగడానికి వీల్లేదు. సినిమా అయితే మాత్రం అభిమానులు ఊరుకోరు. అది సినిమా ఇండస్ట్రీకి కూడా తీవ్ర నష్టం. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆగిందంటే ఎట్టి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం గారి సినిమా, తొలి సినిమా ఇది డిప్యూటీ సీఎం తర్వాత, ఆ సినిమా రేపు జూన్ 12 థియేటర్లో ఆడిద్ది. పేరు నాని గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇప్పుడు సంవత్సరం తర్వాత నీకు థియేటర్లో క్వాలిటీని, ఫుడ్ క్వాలిటీ అవి గుర్తొచ్చినాయా, ఇప్పుడు దాకా నీకు అసలు సిగ్గులేదా అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఏంటి ఇప్పుడు వేరే వాళ్ళు మళ్ళీ సినిమా వస్తుంది కాబట్టి నువ్వు థియేటర్ మీద రైడ్ చేస్తావా, చెకింగ్ చేస్తావా అని అడుగుతున్నారు. అసలు నాది అడుగుతున్నాను, గత 5 సంవత్సరాల్లో ఈ పేరు నాని ఇష్టానుసంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఉందా లేకపోతే ఏ గవర్నమెంట్ ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఎందుకని పట్టించుకోవట్లేదు? పేరు నాని గమ్ముగా ఉన్నాడు, ఆయన ఎత్తి లోపలేయాలి కదా. పేరు నాని ఇంకా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే అది పవన్ కళ్యాణ్ గారి మంచితనమే. త్వరలోనే ఈ పేరు నాని కూడా ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని లెక్క లేకుండా మాట్లాడుతున్నాడు ఈ పేరు నాని. ఇతను వెంటనే అరెస్ట్ చేయాలని నేను పవన్ కళ్యాణ్ గారికి కోరుతున్నాను. థియేటర్స్ బంద్ చేయాలి అనే నినాదం ఎవరు తెచ్చారో తప్పు అవుతుందంటారు. అది థియేటర్స్ బంద్ చేయాలి, ఇది జూన్ 1 బంద్ అవుతాయి అని వాళ్ళ ఏదో మొత్తానికి లోపల ఏదో జరిగింది. ఆ ప్రొడ్యూసర్ అంటే సినిమా ఇండస్ట్రీలోనే ప్రొడ్యూసర్స్లోనే ఎవరో అంటే కొంతమంది స్టేట్లలో కొన్ని థియేటర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళలోనే ఏదో మొత్తం గ్యామ్లింగ్ చేయాలని చూశారు, అది బెడిసి కొట్టింది. ఏదైనా కానీ జూన్ 12 మాత్రం థియేటర్లు అనేవి బంద్ కావు, కంటిన్యూ అవుతాయి. రేపు 30వ తారీఖు భైరవం సినిమా కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకా థియేటర్లు కంటిన్యూ అయ్యాయి. జూన్ 12 కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా అన్ని థియేటర్లో ఆడిద్ది. అభిమానులు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.